హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను లిఖిత. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఎంట్రీ ఉపశమనమా లేక హెచ్చరిక? నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకే మాట మాట్లాడుకున్నారు, ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయిరా బాబు అని. 45 డిగ్రీల వరకు చేరిన ఉష్ణోగ్రతలు, రోడ్లపై కనిపించని జనాలు, మధ్యాహ్నం బయటకు రావడానికి భయపడిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ప్రజలు సంతోషపడుతున్నారు. కానీ ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. వర్షం అంటే కేవలం నీళ్లు కాదు, వర్షం అంటే రైతుకు ఆశ, వర్షం అంటే చెరువులకి జీవం, వర్షం అంటే భూగర్భ జలాలకు పునర్జన్మ, వర్షం అంటే తాగునీటి సమస్యలకు పరిష్కారం. అందుకే భారతదేశంలో వర్షాకాలాన్ని కేవలం ఒక సీజన్గా కాదు, ఒక ఆర్థిక వ్యవస్థగా కూడా చూస్తారు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి ఉంది. రైతుల గుండెల్లో ఇప్పుడు ఏం జరుగుతోందంటే, ఒక రైతు పొలం సిద్ధం చేసుకున్నాడు, విత్తనాలు కొనుగోలు చేశాడు, ఎరువులు తెచ్చుకున్నాడు, కానీ అతని కళ్ళు మాత్రం ఆకాశం వైపే చూస్తుంటాయి. ఎందుకంటే వ్యవసాయంలో మొదటి పెట్టుబడి డబ్బు కాదు, వర్షం. అందుకే ప్రతి వర్షపు చినుకు రైతుకు ఒక ఆశ, ప్రతి మేఘం ఒక కళ. కానీ వర్షం ఎక్కువైతే, ప్రకృతి ఎప్పుడూ బ్యాలెన్స్లో ఉంటేనే మంచిది. తక్కువ వర్షం ప్రమాదకరమే, అలాగే ఎక్కువ వర్షం కూడా ప్రమాదమే. ఒక్కసారిగా భారీ వర్షాలు పడితే పంటలు మునిగిపోతాయి, రోడ్లు దెబ్బతింటాయి, ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నది ఇదే. వాతావరణం ఎందుకు మారుతోంది అసలు? ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఒకప్పుడు ఋతువులు సమయానికి వచ్చేవి, ఇప్పుడు వేసవిలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, చలికాలంలో అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం క్లైమేట్ చేంజ్. అడవుల నరికివేత, కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు ఇవి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. దాని ఫలితంగా వాతావరణం అనూహ్యంగా మారుతోంది. వర్షాలతో వచ్చే మరో కనిపించని ప్రమాదం, వర్షం వస్తే అందరూ ఆకాశం వైపు చూస్తారు, కానీ అసలు ప్రమాదం నేల మీద మొదలవుతోంది. నిలువ నీళ్లు, అక్కడే దోమలు పెరుగుతాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్. వర్షాకాలంలో ఆసుపత్రులు ఎందుకు నిండిపోతాయో ఇదే కారణం. అందుకే వర్షాలను స్వాగతించాలి, కానీ పరిశుభ్రతను మర్చిపోవద్దు. ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద నిలబడకండి, వరద నీటిలో నడవకండి, విద్యుత్ స్తంభాలు, తీగల దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకండి, వాతావరణ హెచ్చరికలను గమనించండి. వర్షం కేవలం ఆకాశం నుంచి పడే నీరు కాదు, అది రైతులకు ఆశ, నగరానికి పరీక్ష, ప్రకృతి నుంచి ఒక సందేశం. ఈ ఏడాది వర్షాలు మనకి చల్లదనాన్ని ఇవ్వచ్చు, కానీ ప్రకృతిని గౌరవించాలనే పాఠాన్ని కూడా నేర్పిస్తున్నాయి. ఆకాశంలో కనిపించే ప్రతి మేఘం ఒక కథ చెబుతోంది. ఆ కథ పేరు ప్రకృతి. ఎండలతో అలసిపోయిన తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఉపశమనం తెస్తున్నాయి, కానీ అప్రమత్తమైతేనే మనకు నిజమైన రక్షణ.